ఇది కథానిక. డేవిడ్ తన వెనకే వచ్చాడన్న సంగతి తెలిసిన రాధకు తన గుండె కొద్ది సెకండ్ల పాటు కొట్టుకోవడం ఆగిపోయినట్లు అనిపించింది. తర్వాత మాటలు కూడగట్టుకుని, డేవిడ్ నా వెనకే వచ్చారా? నేను చూడలేదే అని అన్నది. ఆ మాటలు గొంతు పెగిలి బయటికి రావడానికి అరనిమిషం అవసరం అయింది. బహుశా ఆయన కూడా మిమ్మల్ని చూసి ఉండరు అన్నాడు వంశీ. రాధ మనసులో మళ్లీ ఆలోచనలు ముసురుకోవడం ఆరంభించాయి. డేవిడ్ తన వెనకే వచ్చాడంటే అతడికి డ్రమ్ము పడిపోయిన శబ్దం తప్పక వినిపించి ఉండాలి. ఏదో సమయంలో తనను కారిడార్లో అతడు చూసే ఉండాలి. అంత పొడవైన కారిడార్ అది. అంటే తెలిసి కూడా మిన్నకుండిపోయాడా? లేక అతడే ఈ దారుణానికి ఒడిగట్టాడా? ఆ ఆలోచన మదిలో రాగానే ఒళ్ళు జల్దరించినట్లయింది రాధకు. నాలిక పిడిచగట్టుకుపోయింది. గొంతు పొడారిపోయింది. అటెంప్ట్ ఫర్ మర్డర్. ఎస్, నథింగ్ బట్ అటెంప్ట్ ఫర్ మర్డర్. సందేహం లేదు. తన గుండె దడదడా కొట్టుకుంటూ ఉంటే ఆ శబ్దం తనకే భయంకరంగా అనిపించింది. స్వదేశానికి కొన్ని వేల మైళ్ల దూరంలో, ఉత్తర ధ్రువానికి దగ్గర్లో తనకు దిక్కుమాలిన చావు రాసి ఉందా? రాధ మనసు కంపించిపోయింది. కొంతసేపు కిటికీలో నుంచి అవతలికి చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఈ టూర్ పూర్తయ్యే వరకు తాను ఒంటరిగా తిరగడం మంచిది కాదు. ఎవరో ఒకరు తన పక్కన తోడుగా ఉండడం చాలా అవసరం. తన చుట్టూ ఉన్న ఈ మిత్రుల సహకారం తనకెంతో అవసరం. పోనీ వీళ్లతో అసలు విషయం చెప్పేస్తే? ఏమని చెప్తుంది? చెప్పినా అంతా విని వాళ్ళు తేలిగ్గా తీసి పారేయచ్చు. లేకపోతే తనను తేలిగ్గా చూడవచ్చు. చెప్పినా అందరితో చెప్పాలా? లేక ఏ ఒక్కరితో చెప్పాలా? చెప్తే ఎవరితో? మిత్రుల సహకారంతో తన చుట్టూ ఒక వలయం నిర్మించుకోవాలి. అంతకంటే మార్గం లేదు. ఒంటరిగా బయలుదేరి రావడం ఎంత తెలివి తక్కువ పని అని మొదటిసారిగా అనిపించింది రాధకు. లాభం లేదు. ఈ నిమిషం నుండి పథకం ప్రకారం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అనుకుంది మనసులో. తన మనసులో భయం, ఆరాటం తగ్గడానికి తాను నిశ్చయించుకోవలసిన విషయం ఒకటి ఉంది. అది డేవిడ్ గురించి. తాను భయపడుతున్నట్లు డేవిడ్ దామోదర్ అవునా కాదా? లేక తన నీడను చూసి తానే భయపడుతోందా? దామోదర్ గుర్తుకు రాగానే మనసు గతంలోకి తొంగిచూసింది. అప్పటికీ రాధ వయసు సుమారు 10-11 సంవత్సరాలు. శ్రీమంతుల ఇంట్లో పుట్టింది తాను. తల్లిదండ్రులకు తాను ఒక్కతే సంతానం. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడం వలన తండ్రి తనను మరింత గారాబంతో పెంచాడు. తనంటే ఆయనకి ఆరో ప్రాణం. తనకు చీమ కుట్టిందని మారం చేస్తే నొప్పి పోగొట్టడానికి డాక్టర్లకు కబురంపి రప్పించాడు. బాల్యంలో అలా పెరిగింది తాను. ఆ ఇంట్లో తనతో పాటు దామోదరం, అతని తల్లి ఉండేవారు. దామోదర్కి అప్పటికీ సుమారు 14 సంవత్సరాల వయసు. అతడి తల్లి 35 ఏళ్ల మనిషి అయినా వయసు తెలియకుండా కుందనపు బొమ్మలా పసిమి ఛాయలో మెరిసిపోతూ ఉండేది. వాళ్ళిద్దరూ తమకు దూరపు బంధువులవుతారని, వారికి ఎవరూ ఆసరా లేకపోవడంతో తమ ఇంట్లోనే ఉంటున్నారని తండ్రి చెప్పేవాడు. ఆయనకు దామోదర్ అంటే ఇష్టం ఉన్నా అతడి ఆకతాయితనం, అల్లరి, వయసుకు మించిన ముదిమాటలు ఇలాంటి అతడి లక్షణాలు నచ్చేవి కాదు రాధ తండ్రికి. దామోదర్ తన తండ్రి తిడుతున్నంతసేపు తల వంచేసి ఆయన ఇల్లు వదిలి బయటికి వెళ్ళాక విజృంభించేవాడు. ఇంట్లో పనిచేసే నౌకర్ల మీద, దాసీల మీద ఎదురు తిరిగేవాడు. అందువల్ల వాళ్ళు కూడా దామోదరాన్ని లక్ష్యపెట్టేవారు కాదు. దానితో మరింత మంటగా ఉండేది అతడికి. తనకు ఎవ్వరూ సరైన గౌరవం ఇవ్వటం లేదని ఒక రకమైన మనస్తత్వంతో బాధపడేవాడు. అతడి ఆలనా పాలన ఎవ్వరూ సరిగ్గా పట్టించుకునేవారు కాదు. అతడి ఆకతాయితనానికి విసిగి అతడి తల్లి కూడా 24 గంటలు మందలిస్తూనే ఉండేది. తాను ఒంటరిగా ఉన్నప్పుడు తన దగ్గరకు వస్తే తనను ఏవేవో ఆటలు ఆడించేవాడు. ఆటలో ఓడిపోతే మాత్రం తనని కొట్టి పారిపోయేవాడు. మళ్ళీ అరగంట తర్వాత దగ్గరగా వచ్చి అనేక రకాలుగా ప్రశ్నిస్తూ ఉండేవాడు దామోదరం. నీకంత మంచి బట్టలున్నాయి కదా, మరి నాకెందుకు కుట్టించలేదు నాన్న అని అడిగేవాడు దామోదర్. నువ్వు నాన్న వెండి కంచాల్లో తింటారు కదా, మరి నాకు మామూలు స్టీల్ కంచాల్లో పెడతారేం?
నీకు అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి కదా, మరి నాన్న నాకెందుకు కొనడు? ఇలా పలు రకాల ప్రశ్నలు వేసి అనుమానాలు వ్యక్తం చేసేవాడు దామోదరం. అలా ప్రశ్నించేటప్పుడు అతడి కనుల వెనుక ఎంతో కోపం ఉండేది. అతడి గొంతులో ఎంతో కసి, అసూయ ధ్వనించేది. నేను మా నాన్న కూతుర్ని, అందుకని నాకు బొమ్మలు కొంటారు అని బదులు చెప్పింది రాధ. నేను మీ నాన్న కొడుకునే అనేవాడు దామోదర్. కాదు, ఎవరు చెప్పారు నీకు అని అడిగేది రాధ. మా అమ్మ చెప్పింది అని బదులిచ్చేవాడు దామోదరం. ఏమో బాబు, నాకు తెలీదు అంటూ తను బదులు చెప్పేది. ఈవేళ నాన్న ఇంటికి రాని, నాకు కొత్త బట్టలు ఎందుకు కుట్టించలేదో అడిగేస్తాను. నాకు వెండి కంచెల్లోనే భోజనం పెట్టాలని చెప్తాను. బొమ్మలు నాకు కొనకపోతే ఊరుకునేది లేదని చెప్పేస్తాను అంటూ ఒకరోజు తన గదిలోనే కూర్చున్నాడు దామోదరం. నిజంగా అడుగుతావా అని అడిగింది రాధ. ఓ, అడిగేస్తాను, నాకేం భయం లేదు అని అన్నాడు దామోదరం. బొమ్మలు కొననంటే ఏం చేస్తావు అని అడిగింది రాధ. అదిగో ఆ గోడకి తగిలించిన గన్నుంది చూడు, దాన్ని తీసి పేల్చి చంపేస్తాను అని బదులిస్తాడు దామోదరం. అమ్మో, నిజంగానేనా అని అడిగింది రాధ. నిజంగానే, నాకేం భయం లేదు అని అన్నాడు దామోదరం. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా బంగ్లా ముందు కారు ఆగిన శబ్దం వినబడింది. తన తండ్రి ఎవరితోనో మాట్లాడుతూ లోనికి రావడం, దామోదరం భయంగా లేచి నిలబడి తన గదిలో నుండి ఒక్క ఉదుటున బయటకు పారిపోవడం ఒకేసారి జరిగాయి. తండ్రి లేనప్పుడు ఎంత ధీమాగా కబుర్లు చెప్పేవాడో, తండ్రి నీడ పడితే అంత భయంగా మసిలేవాడు దామోదరం. అటువంటి పరిస్థితుల్లో ఒకనాడు అతి భయంకరమైన సంఘటన ఒకటి జరిగింది. ఆ రోజు రాత్రి సుమారు 10 గంటలయింది. రాధ చదువు ముగించి నిద్రపోదామని మేడమెట్లో ఎక్కి తన గదివైపు నడుస్తోంది. అంతలోనే భయంకరమైన పేలుడు శబ్దం వినిపించింది. దాంతోపాటు అరుపు మూలగా వినిపించింది. రాధ భయంతో గబగబా తండ్రి గది వైపు పరిగెట్టింది. అక్కడ ఎదురుగా కనిపించిన దృశ్యం అతి భయంకరమైనది. దామోదరం తల్లి నేలమీద వెల్లకిలా పడి ఉంది. ఆమె చుట్టూ మడుగుల్లా రక్తం. ఆమెకు 5-6 అడుగుల దూరంలో తండ్రి నిలబడి ఉన్నాడు. తండ్రి కాళ్ల దగ్గర గన్ పడి ఉంది. కెవ్వున అరవబోయింది, కానీ నోట మాట రాలేదు. అంతలోనే పరిగెత్తుకుంటూ దామోదరం వచ్చాడు. ఆ వెనక నౌకర్లు వచ్చారు. దామోదరం ఎదురుగా దృశ్యం చూసి క్షణకాలం నోటమాట రాలేదు, అలాగే నిలబడిపోయాడు. తర్వాత అమ్మా అమ్మా అంటూ గట్టిగా కేకపెట్టి గొల్లన ఏడవడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఏడుస్తూ అక్కడి నుండి పారిపోయాడు. రాధకు కళ్ళు తిరుగుతున్నట్లు, కడుపులో దేవుతున్నట్లు అనిపించింది. నేలమీద కుప్పకూలిపోయింది. మరి ఒంటి మీద స్పృహ లేదు. రాధకు తెలివి వచ్చేసరికి మర్నాడు సాయంకాలం 6 గంటలయింది. కళ్ళు విప్పేసరికి డాక్టర్లు తన చుట్టూ ఉన్నారు. రాధకు పూర్తి ఆరోగ్యం చేకూరటానికి 4-5 రోజులు పట్టింది. అప్పుడు తెలిసింది రాధకు, ఆ వేళ రాత్రి ఇంట్లో నుంచి ఏడుస్తూ పారిపోయిన దామోదరం మరి ఇంటికి రాలేదని, ఏమైపోయాడో తెలియలేదని. అంతే, అదే దామోదరాన్ని ఆఖరిసారిగా చూడ్డం. ఆ సంఘటన జరిగిన 5-6 ఏళ్ల తర్వాత తండ్రి పేరున ఒక ఉత్తరం వచ్చింది. అది దామోదరం రాసింది. అందులో విషయం చదివి ఆ రోజు రాధ గడగడా వణికిపోయింది. నా తల్లిని అన్యాయంగా చంపేసినందుకు గాను నీ కూతుర్ని చంపి నా కసి తీర్చుకుంటాను. నీకు బతికుండగానే నరకం సృష్టిస్తాను అంటూ కసితో ఏమేమో రాసి ఉంది అందులో. ఆ ఉత్తరం ఎక్కడి నుంచి రాసిందో, ఎక్కడ పోస్ట్ అయిందో ఏమీ తెలీదు. దామోదరం గురించి వివరాలు తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించింది రాధ. కానీ సాధ్యం కాలేదు. కొంతకాలం పాటు తన చుట్టూ సెక్యూరిటీ ఉండేలా చూసుకుంది. కానీ కాలక్రమేణా ఆ విషయాలన్నీ మర్చిపోయింది. ఆ ఉత్తరం సంఘటన జరిగి సుమారు 6 సంవత్సరాలు దాటిపోతోంది. దామోదరాన్ని కలుసుకుని అతడికి జరిగిన విషయమంతా వివరంగా తెలియజెప్పాలనుకుంది రాధ. ఆ కోరిక తీరనే లేదు. అయితే డేవిడ్లో దామోదరం పోలికలు కనిపిస్తున్నాయి. దామోదరం పేరు మార్చుకుని డేవిడ్ అయ్యాడా, లేక తమతో అబద్ధం చెప్తున్నాడా? నిజం తెలుసుకోవాలి. రకరకాల సందేహాలు ఆమె మనోసముద్రంలో తిమ్మింగళాల్లా కదలాడుతున్నాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. ఒక రాధ, 4 కృష్ణులు ప్రతి శుక్రవారం మీ ఫేవరెట్ పాడ్కాస్ట్ యాప్స్లో రిలీజ్ అవుతుంది.